నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ 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 మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మరియు గ్రామ పెద్దలు రాపేటి సూర్యచంద్రం మాట్లాడుతూ ఈ అమ్మవారి జాతర మహోత్సవం ఆషాఢ మాసంలో ఆఖరి వారం నాడు ఆ అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుందని తెలియజేశారు। వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ। ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది। ఇది సుమారు 5 రోజులు బట్టి ఈ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది। మొదటి రోజుని అమ్మవారి గరగలతో పాటు బోనాల కార్యక్రమం గొప్పగా జరిగింది। ఈ గ్రామంలో శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవం ఆషాఢ మాసంలో శివవారం నాడు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। మన ముందు ఆలయ కమిటీ పెద్దలు ఈ గ్రామస్తులు ఉన్నారు, వారి మట్లు తెలుసుకుంది ఈ అమ్మవారి ఆశ సరే ఈ యొక్క అమ్మవారి గొప్పతనం ఈ యొక్క సంబరం ఏ విధంగా చేస్తారు చెప్పండి। జై మోదకొండ జై మోదకొండ మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి మా సనాతన పెద్దలైనటువంటి పూర్వీకులు 111 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో అమ్మవారు సంబరం చేయడం మాకు ఆనవాయితీగా ఉంది। కారణం ఏంటంటే తెల్లవారితే వ్యవసాయానికి వెళ్తేనే కానీ వెళ్ళలేనటువంటి గ్రామం మా శ్రీరంగపట్నం। సామాన్య రైతు కుటుంబీకులు, సన్నకారు చిన్నకారు రైతులు ఎవరికి కూడా 4-5 ఎకరాల పొలాలు ఉండేవి కాదు ఆ రోజుల్లో। అటువంటిది ఈ వేళ ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం
మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారి ఆలయం. మరి ఈ ఆలయం నిజంగా పెద్దాపురం మరిడమాంబ కానీ, భీమవరం మావుళ్ళమ్మ తల్లి కానీ, అనకాపల్లి నూకాంబిక కానీ, సామలకోట కాండకోట అమ్మవారు కానీ, ఇటువంటి అమ్మవారులను మించి 400 మంది కళాకారులతోటి వేళ ఇన్ని కళా బృందాలు ప్రదర్శిస్తున్నాయంటే లక్షల రూపాయలు చందాలు ఇచ్చి మరి ప్రోత్సహిస్తూ కమిటీ వారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ లేదు అనకుండా అమ్మవారిని ప్రోత్సహిస్తూ మరి ఈ ఉత్సవాలు జరిపిస్తున్నారు. కారణం ఏంటంటే కొలిస్తే కొంగు బంగారాలు ఇచ్చే తల్లి, పిలిస్తే పలికే తల్లి. ఎటువంటి కోరికనైనా సరే ఒక సంతానం లేని వారు ఒక 12 సార్లు అమ్మవారు చుట్టూ తిరిగితే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలా మా సనాతనంగా ఎక్కడికే ఎవరు బయలుదేరినప్పటి నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా మరి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి ఈవేళ మాకు సుమారుగా 7 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం అయితే మాది కరువు కాటకాలతోటి ఏమి పండితే పండి ఎండితే ఎండిపోయి ఈవేళ పుష్కరాయి కట్టు వల్ల దాడవ సార్వ కూడా 100 కాటాలు బండి వేళ రైతులంతా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లోనూ ధనధాన్యాలతోటి, ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి అదనంగా ప్రతి కుర్రోడు 1000 రూపాయలు తక్కువ కాకుండా కష్టపడి. కమిటీ ప్రెసిడెంట్ కూడా మన ముందు ఉన్నారు, వారి మాటలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీరు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ సంవత్సరం అమ్మవారికి కనీవిని ఎరగని రీతిలో కూడా అమ్మవారి జాతర మహోత్సవం జరిగాయి. అలాగే ఈ రోజు అక్కడ అమ్మవారి ఆలయం కూడా అలంకరణ చూస్తే ఎప్పుడూ చూడలేని విధంగా ఈ అమ్మవారి అలంకరణ కూడా జరిగింది. ఎలా ఉంది సార్ మీకు? అలాగే పెదవ సహకారంతో మన కంబాల శ్రీనివాసరావు గారు సహకారంతో మేము ఇలాగా ప్రతి సంవత్సరం షెడ్కి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. మాకు షెడ్ వేయించుకోవడానికి మాకు శాశ్వతంగా షెడ్ కావాలని కోరుకున్నాం. కంబాల శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి అయితే మీకు 13 షెడ్కి ఎంత అవుద్దని అడిగాడు సార్. మాకు ఇలాగా ఇష్టమైనకుంటే 13 లక్షలు అవుతుందని చెప్పాము శ్రీనివాసరావు గారితో. సరే, షెడ్కి శాశ్వతంగా ఉండేలా మేము షెడ్ పురమాయిస్తాను, మీరు చేసుకోండి అని చెప్పాడు. తర్వాత ఇలాగా జాతర చేసుకోవడానికి ఎంత అవుద్ది ఖర్చు అంటే మాకు సుమారు 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. సంబరానికి చాలా 5,000 మందికి సంతర్పణ భోజనాలు పెడతామని అడిగాం సార్. అందులో 1,00,000